భయంగా ఉంటుంది కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వచ్చేస్తాయి, కొన్ని సీన్స్లో విజువలైజేషన్ కళ్ళు కళ్ళు చెదిరిపోయే సీన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని సీన్స్లో అరే ఏం జరుగుతా ఉందిరా ఇక్కడ అనే ఫీలింగ్. ఆ సీన్ ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే సినిమా చూసేటప్పుడు బాగా అనిపించేస్తుంది. సో ఇదంతా 100% సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాల్లో సీక్వెల్స్కి ఒక మంచి హైప్ ఉంటుంది. సో ఈ సినిమాకి సంబంధించి కాంతార అనేది రిలీజ్ అయిపోయింది, దానికి ప్రీక్వెల్ అనమాట. ఈ ప్రీక్వెల్ చూసినంతసేపు కూడా ఎట్లుందంటే మైండ్ ఇప్పుడు కూడా ఆ ఫోమియోలోనే ఉంది నాకు మైండ్. అందరికీ నమస్కారం, మీరు చూస్తున్నది టెంపర్ స్టార్ రివ్యూ. సో కాంతార లెజెండ్ చాప్టర్ 1 ప్రీమియర్ చెన్నైకి వెళ్ళి చూసేసి వస్తాను ఇప్పుడే. సినిమా చూసేసి కూడా ఒక 2.5 hours పైన అవుతా ఉంది, ఇంకా కూడా నేను ఆ ఫోమియోలోనే ఉన్నాను. సో ఆ లెవెల్లో ఉంది సినిమా. సో సినిమా గురించి చెప్పాలంటే దానికి ముందు కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి రిషబ్ శెట్టి గారు ఒక వరము, ఒక విధంగా ఆయన ఒక కోహినూర్ డైమండ్తో సమానము కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి. సో నాకేమనిపిస్తా ఉందంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్లాంటి హీరో ఒకడు ఉంటే బాగుండే అని నాకు అనిపిస్తూ ఉంది పర్సనల్గా. ఈ విషయం ఇది నేను చెప్పడం చాలామంది నచ్చకపోవచ్చు, అయినా నేను సినిమా చూసి వచ్చాక ఇది నేను చెప్పకపోతే నా మీద నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి నేను చెప్తాను. సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోతారు రిషబ్ శెట్టి గారు. అయితే ఆయనే డైరెక్టరు, ఆయనే రైటరు, వివిధ క్రాఫ్ట్స్లో అంతా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన పెట్టిన ఇన్ డెప్త్ హార్డ్ వర్క్ ఎట్లుంటుందంటే రేపు సినిమా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దేవుడి మీద నమ్మకం లేనోళ్ళు, దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు, ఇట్లాంటి ఆడియన్స్ కొంతమంది ఉంటారు. ఏందిలే దేవుళ్ళు అట్లా ఇట్లా అన్నట్టు ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ సినిమా చూసేటప్పుడు లిటరల్గా 5-6 సార్లన్నా వాళ్ళు గూస్ బాంబ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. నేను పర్సనల్గా ఈరోజు థియేటర్లో కూడా అదే ఫీల్ అయినాను. ఒక అడవి ప్రాంతానికి సంబంధించిన మనుషులు కొంతమంది ఉంటారు. సో అనుకోకుండా ఒక బావిలో మన రిషబ్ శెట్టి గారు చిన్నప్పుడు ఆయన ఉంటారనమాట. సో ఆయన్ని వీళ్ళు ఒకనొక టైంలో చూసి వీళ్ళు ఆయన్ని పెంచుకోవడము, ఆయన ఎట్లా వచ్చినాడు ఏందనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళల్లో ఈయన్ని కలుపుకోవడము, ఒక విధంగా అలాగే ఈయన పెరగడము. వాళ్ళంతా ఎట్లా ఉంటారంటే ఒక బలంగా ఒక దృఢంగా ఉంటారనమాట. సో యాడైనా అదే ఇప్పుడు ఇది ఉంటుంది కదా, రాజులు అనే వాళ్ళు కింద ఎవరో ఒకరు ఉంటారు అనే టైప్లోనే ఈ సినిమా కూడా. సో ఈ రాజులు అనే వాళ్ళు ఏం చేస్తారా అంటే వీళ్ళకి కొన్ని కావాలన్నమాట. దాన్ని ఏమంటారంటే మూలికలు అనేవి కావాలన్నమాట. ఈ ఆయుర్వేదికి సంబంధించిన మూలికలు ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని, ఇవన్నీ కావాల్సి వస్తుంది. సో ఈశ్వరుడి పువ్వు తోట, బ్రహ్మ రాక్షసుడు, సో బ్రహ్మదేవుడు ఈ కాంతార అనే ప్లేస్లో ప్రాముఖ్యంగా ఉండేవి ఇవే. సో వీటి కోసం ఈ రాజులు తాపత్రయపడతా వీటిని సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో సినిమా అంతా సాగుతుంది. ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ కామెడీ, స్మాల్ బేసిక్ ఆఫ్ కామెడీ, ఈ డబుల్ మీనింగ్ ఆఫ్ కామెడీ. ఒక ఆయన ఉంటాడు, ఒక ఏజ్ అయిపోయిన ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన సంబంధించిన కొన్ని కామెడీ సీన్స్ అయితే దీంట్లో ఉంటుంది. సో అది కూడా ఇంచుమించు ఓకే, బాగానే ఉంది అనే ఫీలింగ్ అయితే కల్పిస్తుంది. అక్కడ ఈ తండ్రి కొడుకులు ఒక ఇద్దరు ఉంటారు, ఒక విధంగా వీళ్ళు దొంగతనం చేసి దొరికిపోతారు. ఆ సీన్లో వీళ్ళ దగ్గరకి బంధిస్తారనమాట రాజులు. సో ఇక్కడ జరిగే సీన్లు కొన్ని ఉంటాయి, వీళ్ళిద్దరిదైతే హైలైట్ ఫస్ట్ హాఫ్లో. దాని తర్వాత వచ్చే సీన్లన్నీ కూడా రథం సీన్ ఒకటి ఉంటుంది, అది ఎట్లా తీసినారబ్బా ఈ సీను అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఫుల్ నేచురల్గా ఉంటుంది. దీని తర్వాత ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్ ఒకటి ఉంటుంది, అది కావచ్చు అడవిలో ఫుల్ నైట్ డార్క్ మోడ్లో ఒక ఫైట్, ఒక ఫుల్ ఎలిమెంట్స్, ఎక్కడ లేని ఎలిమెంట్స్, ఒక విధంగా భయం వచ్చే విధమైన సీన్స్ కొన్ని ఉంటాయి. ఈ ఈ ఈ సీన్స్ కావచ్చు. ఇంటర్వెల్లో పులి వస్తుంది, ఈ సీన్కి ఈయనకి ఒక ఇంటర్లింక్ ఒకటి ఉంటుంది ఆ సినిమాలో చూడండి. నిజంగా ఈ విషయంలో చెప్తాను, ఈ గ్రాఫిక్స్ విషయం కావచ్చు, సీజీ విషయం కావచ్చు, సినిమాని గ్రాఫికల్గా ఈ అందమైన బ్యూటిఫుల్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయిన విధానం ఏదైతే ఉందో, ఈ విషయం మీద రిషబ్ శెట్టి గారికి ఈ 100 కోట్లు 1000 కోట్లు అనేవి చాలా తక్కువ నా దృష్టిలో. ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్, ఒక ట్విస్ట్ భయంకరమైన ట్విస్ట్. సో బేసిక్గా సినిమా నాలెడ్జ్ బాగుండే వాళ్ళకైతే ఈ ట్విస్ట్ ఫస్ట్ హాఫ్లోనే కనిపెట్టేస్తారు, అది సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది. కాబట్టి నార్మల్గా చూసే వాళ్ళకైతే
ఇది మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అనిపిస్తుంది నా దృష్టిలో. సో ఈ ట్విస్ట్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ ఈ సినిమాకి అయితే. సో అది ఏం ట్విస్ట్ అనేది మీరు సినిమాలో చూడండి. ఈ టైగర్కి ఈ రిషబ్ శెట్టి మధ్యలో జరిగే సీన్స్ కొన్ని ఉంటాయి. ఎంత కంట్రోల్గా, ఎంత సెటిల్డ్గా, ఎంత కన్విన్సింగ్గా చేసినారంటే అసలు పిచ్చెక్కిపోతుంది ఆ సీన్ చూస్తామంటే. నాకైతే లిటరల్గా గూస్ బంప్స్ వచ్చేసినాయి. సినిమా చూస్తే మ్యాజికల్ అండి, అసలు వండర్ అండి సినిమా. సెకండ్ హాఫ్కి వచ్చినామంటే సినిమాకి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఈ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అబ్బా, అయ్యో ఈ ఆస్కార్ అనేది తక్కువ రిషబ్ శెట్టి గారికి నా దృష్టిలో. ఒరే నువ్వేంద్రా ఇంత భజన చేస్తున్నావని మీరు అనుకోవచ్చు, కానీ మీరు సినిమా చూసిన తర్వాత నేను చెప్పింది ముమ్మాటికి తప్పని మీకు అనిపిస్తే మీరు ఎటువంటి కామెంట్లు అన్నా చేసుకోండి, నేనేమనుకోను. ఈ అడవిలో జరిగే సీన్స్ కావచ్చు, ఈ నైట్లో జరిగే సీన్స్ కావచ్చు, ఈ దేవుడి సీన్స్ కావచ్చు, ఈయన రిషబ్ శెట్టి గారు ఆ పూనకాలు వచ్చే సీన్స్లో అయితే అసలు ఆయన్ని బీట్ చేసే ఏ హీరో కూడా నాకంటే కనపడ్డండి. ఈ సీన్స్లో అయితే ఊహించుకునేదాన్ని కూడా నాకు దరిదాపులో కూడా ఏ హీరో కనపడడం లేదండి. రిషబ్ శెట్టి గారు ఆ విధంగా యాక్ట్ చేసినారండి. నేను ఏం చెప్పాలి, కళ్ళ ముందే అసలు కాంతారా 1లో ఆ దేవుడు పూనినాక ఆయన ఏ విధంగా చేస్తాడో దీంట్లో డబుల్ ట్రిపుల్ ఉంటుంది. ఒక 3-4 సీన్లు ఉంటుంది అట్లాంటివే. అవి ఎంత కన్విన్సింగ్గా ఉంటుందంటే ఏంద్రా ఇదేదో డ్రామా చేస్తున్నాడు అన్నట్టు ఉండదు. ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటే అంత రియలిస్టిక్గా ఉంటుంది. ఈ సీన్లలో ఈయన కొట్టేవాడే లేడనే ఫీలింగ్ తెప్పిస్తుంది. మీరు క్లైమాక్స్ చూసినారంటే మీకు పిచ్చెక్కిపోతుంది. ఇంకా దేవుణ్ణి బాగా ఇష్టపడే వాళ్ళు, ఇంకేం చెప్పాలి, దేవుళ్ళు అంటే బాగా ఆరాధించే వాళ్ళు అయితే వాళ్ళకి థియేటర్లో పూనకాలు కన్ఫామ్ అని అయితే 100% చెప్తున్నాను. మైనస్లు తీయాలంటే ఈ సినిమాలో ఉన్నాయి. ఇంత బ్యూటిఫుల్ సీన్స్ చూసాక అవేం కనపడతాయి చెప్పండి. హీరోయిన్ అయితే చాలా అందంగా కనపడుతుంది. ఇంకా హీరోయిన్కి సంబంధించిన ఈ క్యారెక్టర్లు ఎవరైతే ఉంటారో, ఈ హీరోయిన్ వాళ్ళ అన్న ఉంటాడు, వాడు పెద్ద సైకోనా కొడుకు. వాడు ఎంతసేపు అయినా ఈ హేమేంద్రనో భూమేంద్రనో వాడి పేరు ఇది కాదు, కామేంద్ర వాడి పేరు, నేను చెప్తున్నాను. అమ్మా వాడు ఎంతసేపు ఫస్ట్ హాఫ్ అంతా తాగడం, జమ్మని ఎంజాయ్ చేయడం, వాడు వాడు ఉంటాడు. సెకండ్ హాఫ్లో వాడిది ఒక సీన్ ఉంటుంది, వాడిని ఎట్టయినా చంపేయాలరా వీడిని అనే ఫీలింగ్ మనకు వస్తుంది. చంపాల్సిన వాడు ఎవరు? అసలు అయినోడు. జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుందంటే ఆ సీన్ ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే సినిమా చూసేటప్పుడు బాగా అనిపించేస్తుంది. సో ఇదంతా 100% సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఇంకెవడు కొట్టడు నా దృష్టిలో. సో యాక్టింగ్ పీక్స్. ఆల్రెడీ ఒక నేషనల్ అవార్డు తీసుకున్నారు ఆయన. నాకు తెలిసి ఈ సినిమా నేషనల్ అవార్డులోకి సెలెక్ట్ అయిందంటే ఈ సినిమా ఖచ్చితంగా వస్తుంది నేషనల్ అవార్డు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం ఈ విషయం గురించి. నా వీడియో నేను కొంచెం ఇది ఎక్సైటింగ్తోనే చెప్తున్నాను. ఇదేందో నేను సపోర్ట్ చేస్తున్నాను లేకపోతే ఇంకేదో కాదు. నెగిటివ్ వేలో చూడాలంటే నెగిటివ్లే కనపడతాయండి. బుర్ర పెట్టి సినిమాని మనం ఎంజాయ్ చేస్తున్నాం. సినిమాలోకి మనకి కావాల్సిన ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి. సినిమా మనం టికెట్ తీసి సినిమా థియేటర్ లోపలికి వెళ్ళాక మనల్ని కూర్చోబెట్టే సినిమానా ఇది అనే విధంగా సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయినారు రిషబ్ శెట్టి గారు. ఆయన గొడ్డు కష్టం ఈ సినిమాలో కనబడతా ఉంది. ఈ సినిమా టీం మొత్తానికి 1000 దండాలు పెడతా ఉన్నాను, ఆ విధంగా కష్టపడినారు. సో హ్యాట్స్ ఆఫ్. ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. ఈ సినిమాకి ఏం మాత్రం కొంచెం హైప్ వచ్చినా ఫస్ట్ డే 1000 కోట్లు పక్కా, ఇది నేను గట్టిగా చెప్తున్నాను. సో మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ అయితే ఇదే. రివ్యూ అనేది అనాలిసిస్ కాదు, రివ్యూ అనేది ఇట్స్ మై ఒపీనియన్. నా ఒపీనియన్ అనేది మీకు నా వే ఆఫ్ స్టైల్లో చెప్పడమే నా రివ్యూ అంటే. సో ఇది నా రివ్యూ. అనేది మీకు ఈ సినిమా మీద నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిర్చే షేర్ కూడా చేయండి సంబంధించిన ఫ్యాన్స్కి అయితే. సో మీరు ఇవి చేసినట్లయితే నాకు ఒక బూస్టప్ లాంటిది నెక్స్ట్ వీడియో చేయడానికి ఒక మంచి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇదే ఇవాళ వీడియో అయితే. ఉంటాను, బాయ్.